హలో అందరికీ ఈరోజు రెసిపీ చూడండి. సర్వపిండి మా తెలంగాణలో సర్వపిండి అంటారు, గిన్నెప్ప అంటారు, రకరకాలుగా పిలుస్తారండి. దీని ప్రాసెస్ చూద్దాం పదండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5-6 పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలు ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర అండి. నేను ఒక 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారము, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అంటే రుచికి తగినంత మనం చెక్ చేసుకోవాలి. కొంచెం పసుపు, ఒక 5 టేబుల్ స్పూన్ నువ్వులు, పల్లీలు వేయించుకున్నానండి. వేయించుకొని ఇట్లా తొక్క తీసి ఒక 5 టేబుల్ స్పూన్ అవుతుంది పల్లీలు కూడా. తర్వాత అంతా చేతితో మనం ఇలా కలుపుకోవాలండి. వేళ్ళతోనే మంచిగా కలుస్తుంది పిండి అంతా. చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా, కారం తక్కువ ఉంటే మనం కారం కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లికాడలు ఉంటే కూడా ఉల్లికాడలు వేసుకోవచ్చు అండి. నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లికాడలు వేస్తే. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా పిండిని ముద్దలాగా చేసుకోవాలండి. ఈ ముద్దని ఇలా ముద్దలాగా చేసుకొని ఒక 10-15 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్నట్టుగా అలా ముద్దలా చేసుకోవాలి. చూడండి, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియో పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దండి. ఫుల్గా చూస్తేనే రెసిపీ గురించి తెలుస్తుంది. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా గిన్నెకు ఒత్తుకుంటున్నానండి. సీక్వెన్సీగా ఒత్తుకోవాలి. మూకుడు కానీ కళాయి కానీ నాన్ స్టిక్ అయినా పర్వాలేదు, ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక మధ్యలో హోల్స్ చేయాలండి. హోల్స్ ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేయట్లేము కాబట్టి ఆయిల్ అందులో వేస్తే మంచిగా కుక్ అవుతుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, నేను చెప్పిన విధంగా చేసి ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. చూడండి, మంచిగా చక్కగా కుక్ అవుతుంది. వాటర్ కూడా మూత పెట్టినాం కాబట్టి ఫామ్ అవుతుంది. చూడండి, సర్వపిండి రెడీ. చూడండి ఎంత గోల్డెన్ కలర్ వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈరోజు చేసుకొని రేపు తింటే సూపర్గా ఉంటుంది. అమ్మ అయితే మాకు చిన్నప్పుడు బాగా చేసేదండి. ఇప్పుడు కూడా నాకు చేసి పంపిస్తే నా పిల్లలకు కూడా నేను చేసి పెడతా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. బాయ్.